మారుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు అమాయక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు జేబు దొంగలు ఉండేవారు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఫోన్లోకి చొరబడుతున్నారు. ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు. మన డబ్బును ఎవడు ఎప్పుడు ఏ టైంలో కొట్టేస్తాడో తెలియడం లేదు. బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ జీరో అయ్యే వరకు తెలియడం లేదు. కొత్త కొత్త లింకులు పంపుతూ డబ్బులు మాయం చేస్తూ విదేశాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. సైబర్ నేరాలు ప్రజలకు, ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారాయి. సామాన్యుడి నుంచి మేధావుల వరకు బాధితులే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వివిధ రకాలుగా ప్రజలను సైబర్ నేరగాళ్లు మోసం చేసిన డబ్బు వివిధ బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసి లావాదేవీలు జరుపుతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ ఫ్రాడ్ లో కొట్టేసిన డబ్బును చాకచక్యంగా విదేశాలకు తరలిస్తున్నారు. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు డబ్బును ఎరగా వేసి బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేపిస్తున్నారు. అలా బ్యాంకుల్లో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. కోటికి 1,00,000 చొప్పున కమిషన్ అకౌంట్ హోల్డర్కి ఇస్తున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కొన్ని స్టేజ్ల వారీగా ప్రాసెస్ చేసి బిట్ కాయిన్ రూపంలో చైనా, సౌదీ వంటి దేశాలకు చేరవేస్తున్నారని సమాచారం. ఈ సైబర్ క్రైమ్ మానిటరింగ్ మొత్తం కూడా ఎక్కువగా చైనా నుంచి నడిపిస్తున్నట్లు చెబుతున్నారు సైబర్ నిపుణులు. కొన్ని బ్యాంకులను సెలెక్ట్ చేసుకుని మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఈ డబ్బు తరలిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. విదేశాలకు డబ్బు తరలించిన తర్వాత వాటిని ఉగ్ర కార్యకలాపాలకు, ఇతర వాటికి వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి కాజేసిన సొమ్మును బిట్ కాయిన్ రూపంలోకి మార్చుకుని విదేశాలకు తరలిస్తున్నారు. ఈజీగా మనీ వస్తుందని వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్ లో లింక్స్ వస్తే క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. సోషల్ మీడియాలోని వివిధ యాప్స్లో లేదా ఫోన్లకు అనుమానాస్పద లింక్స్ వస్తే ఓపెన్ చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు సైబర్ నిపుణులు.